ప్రభు, అది నరసింహస్వామి వారి దేవాలయం. అతడికి యమపాశ ప్రవేశించిన అసాధ్యం. యమగండంలో ఒక అరగంట సమయం మాత్రమే ఉన్నది. ఈ లోపు వాడిని రప్పించవలేదు. అయ్యో అబ్బాయా, నువ్వు నాకు దక్కాలని అబద్ధం చెప్పా. ఇలా అవుతుంది అనుకోలేదు. నా నోరు పడిపోను. ఈ నెత్తురేంది, దెబ్బలేంది. లే అబ్బాయా, పైకి లే. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తా. ఆ నవ్వేందబ్బయ్యా, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. నీకు కావాల్సింది కూడా అదే కదా యమధర్మరాజా. ఈ గుడి ప్రాంగణంలో ఉన్నంత వరకు నాకు చావు రాదు. బయటికి రప్పిస్తే కానీ నన్ను చంపాలన్న మీ కోరిక తీరదు. పదండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు కోరుకునే నా చావుని సంతోషంగా మీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క అరగంట నాకు సమయం ఇవ్వండి యమధర్మరాజా. నా కోసం కాదు, ఒక అమాయకురాన్ని రక్షించడం కోసం. నేను క్షమించరాని తప్పులు చేశాను. ఆ తప్పులకి నరకంలో ఉన్న శిక్షలన్నీ అనుభవిస్తాను. కానీ నా మహిని కాపాడుకోవడానికి నా చావుని ఒక్క అరగంట ఆపండి చాలు. మీరు కనికరించకపోయినా పిరికితనంతో ఇక్కడ కూర్చుని నా ప్రాణాలు కాపాడుకోను. మహిని రక్షించాలన్న నా సంకల్పమే నా ఆయుధం. దానితోనే ఆఖరి క్షణం వరకు, నా ఊపిరాగిపోయేంత వరకు పోరాడతాను. ఆహా, ఎంత నిబ్బరంగా ఉన్నావు స్వామి. అతనేమి నిన్ను ప్రాణదానం కోరలేదే, ఒక ప్రాణాన్ని కాపాడాలని అడిగాడు. అది ఇవ్వడానికి కూడా నీకు మనసొప్పలేదా? అతను చేసిన తప్పులు పాపాలైతే నువ్వు చేసిన తప్పులకి ఎన్ని చిట్టాలు నిండాలి? అసత్యం పలికావు, దొంగతనానికి దిగజారావు, ఒక జంటను విడగొట్టావు. ఇవన్నీ ధర్మసూత్రాలేనా? మూట కట్టుకున్న కళంకాన్ని చెరిపేసుకోవడానికి అతను అడిగిన సమయం అన్నాయి. నాకు ఆ శక్తి ఉంటే అరగంట కాదు నారదా, 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలనిపిస్తోంది. సమవర్తి, కానీ ఆ అవకాశం చేజారిపోయినది. ఆశము వదుట తప్ప వెనుకకు రప్పించు శక్తి నాకు లేదు. అతను వేసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపు నడిపిస్తుంది. ఎస్, నేను రెడీ. నేను కూడా రెడీ. బయటికి వెళ్తుంది నేను కదా. నేను కూడా వెళ్తున్నాను డ్యూటీకి. డ్యూటీకా? ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందని టెలిఫోన్ ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. జాబ్ వచ్చింది. సర్ప్రైజింగ్ గా ఉంటుందని మీకు బయలుదేరే ముందు చెప్తున్నాను. అంటే బరువు తగ్గిస్తున్నావు అన్నమాట. పంచుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా? బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. టైం అవుతుంది, పదండి. బయలుదేరు.
మళ్ళీ వాళ్ళ కీర్తి వస్తుంది గుర్తుందిగా? అన్నీ గుర్తున్నాయి. నా వర్క్ పూర్తి చేసుకుని నేను వెళ్ళి తీసుకొస్తానులే. అక్కర్లేదు రండి, మా ఆడపడుచు కోసం హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళి నేనే తీసుకొస్తాను. మీ ఎదురు అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. అమ్మో నువ్వా? యాక్చువల్గా ట్రైన్స్ లేటు, నీకా వెయిటింగ్ అంటే పడదు. నువ్వు వెళ్తానంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు వదినా, నేను వెళ్తాను. మీరు ముందు నడుస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను పదండి. నీకు బస్ ఎక్కడం అలవాట్లేదు, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆటోలో వెళ్ళి ఆటోలో తీసుకొచ్చేయి. ఏమండి? ఆగండి ఆగండి. వెయిటింగ్ అంటే నీకు ఇష్టం ఉండదు కదూ? రే, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో తెలుసుకోవడానికి 9 నెలలు వెయిట్ చేయాలి. ఆ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి 25 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఒక లక్ష్యం కోసం పోరాడే వ్యక్తి ఆ లక్ష్యం నెరవేరాలంటే ఒక్కొక్కసారి జీవితకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు ఈ లాకర్ కీస్ ఎప్పుడు దొరుకుతాయో? ఐ డోంట్ బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. ఆఫ్టర్ ఆల్ ఒక టాక్సీ డ్రైవర్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. ఈసారి అతను ఎక్కడే కనిపించాలి, కాల్చి పారేస్తాను. ఛే, అతన్ని తలుచుకుంటేనే ఇరిటేషన్గా ఉంది. ఏ ఎందుకంత ఎమోషన్గా ఫీల్ అవుతావు? లాయర్ చెప్పారు కదా, సాయంత్రానికల్లా టాక్సీ డ్రైవర్ వచ్చి తాళాలు ఇచ్చి సారీ అని మన కాళ్ళ మీద పడతాడని. యూ డోంట్ వరీ. చూద్దాం. సరే నువ్వు ఇంటికి వెళ్ళి, నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళి మన ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొస్తాను. This is the best. Looks nice. Hey. హలో రాజ్. ఓ టాక్సీ డ్రైవర్ నా వెంట పడుతున్నాడు. అతను చూపు బిహేవియర్ చూస్తుంటే వాడే అతను అనిపిస్తుంది. ఓకే లిసన్, నువ్వు సేఫ్గా ఉండడానికి బిజీ రోడ్ల నుంచి ఇంటికి వెళ్ళు. ఓకే ఓకే. చెప్పరా సిక్కర మెర్ర? సిక్కర్ మేరక్క అంటే? దాని అర్థం తెలియాలంటే ఇంకా నీకు టైం పడుతుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? తెలిసే చేస్తున్నాను రా పేవకు. సుఖంగా ఉన్న సంసారంలో పెట్రోల్ పోసావు కదా, నేను పోస్తాను రా నీకు నీ లవర్కు మధ్య ఇండియన్ ఆయిల్. చూస్తూ పండిట్, నేను చెప్పేది విను. నీకు వినే వయసే కానీ చెప్పే వయసు ఇంకా రాలేదురా. అయినా నేను ఎవరు చెప్పినా విన్నోగా, నా రూటీ సపరేట్. చూస్తుండ్రా తమాషా. చూడు పండిట్, నువ్వు చేసే చాలా పెద్ద తప్పు పండిట్. పండిట్
దిస్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీ. సారీ అగైన్. ఇట్ ఈస్ నాట్ మై ఫాల్ట్. ఈ క్షణం నుంచి ఆ కారు మంది కాదు. నిన్ను ఎక్స్క్యూజ్ చేయడానికి మన ఆస్తి మొత్తం ఆ అమ్మాయి అడిగింది. మీ అన్నయ్య నీకోసం ఆస్తి అంతా తనకిచ్చేశారు.
లిఫ్ట్ కావాలా చక్రవర్తి? ఆటో ఆటో ఎక్కాడయ్యా చక్రవర్తి. వాడికి డబ్బులు ఇవ్వాలయ్యా. పాపం నీ దగ్గర ఉన్నాయో లేవు. విల్ యూ ప్లీజ్ సైన్ ఇట్ సార్? థ్యాంక్ యూ సార్. హలో థ్యాంక్ యూ. సార్ ఫ్యాక్స్ పంపించండి సార్. రిసిప్ట్ నా దగ్గర ఉందండి. మోస్ట్ వెల్కమ్ సార్, ఎనీ టైం. కంగ్రాచులేషన్స్ సార్, మీరు మా కొత్త కస్టమర్. యు ఆర్ అవర్ ఎస్టిమేట్ న్యూ కస్టమర్ సార్. విల్ సర్వ్ ద బెస్ట్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో లక్ష్మి సార్, నా పేరు లక్ష్మి. మా బ్యాంక్ పేరు సార్. ప్లీజ్ సైన్ ఇట్ సార్. ఓ థ్యాంక్ యూ. అయ్యా వంగర కులకర్ణి స్పీకింగ్. ఓ సారీ చెప్పు డార్లింగ్. మీ లవరా సార్? అంత టైం ఎక్కడ ఉందని నాకు. నా వైఫ్ సార్. ప్లీజ్ సైన్ ఇట్ సార్. ఓ థ్యాంక్ యూ. అబ్బాబే కాదే, కస్టమరే. చచ్చా, లేడీ కస్టమర్ కాదే, జంట. సార్ సార్ జంట అన్నారు, ఇక్కడ ఎవరు? నేను సింగిల్ సింగిల్. సార్ జంట మీన్స్ జంట్ కస్టమర్. ఓ ప్రొసీడ్. చెప్పు డార్లింగ్. సారీ సార్, వంగర. వంగర అంటే అది మీ ఇంటి పేరా? ఎస్, ఇట్స్ మై సర్నేమ్. మై ఫాదర్ సర్నేమ్ సిన్స్ 1850. సార్ ఎం అంటే? మహర్షి, కులకర్ణి మహర్షి. అర్థమైందా? సైన్ ఇట్. సో సారీ, వెనకాల రాయాల్సింది ముందు పెట్టుకున్నారా? ముందు ఎట్టుకుంటాం లేదా వెనకాల ఎట్టుకుంటాం, పైన ఎట్టుకుంటాం లేదా కింద ఎట్టుకుంటాం, మా ఇష్టం అండి. మీరు మీ వివరాలు రాయడానికి వచ్చారు, మా వివరాలు అడగడానికి రాలా. సైన్ ఇట్. చెప్పు డార్లింగ్. సారీ సార్, మీది లవ్ మ్యారేజా? లేపుకొచ్చిన మ్యారేజ్. దరిద్రం తీసుకొచ్చి కట్టారు. సారీ, కంగారులో ఫోన్ మీడు మర్చిపోయినా. అబ్బే నీ టాపిక్ అదే, వేరే టాపిక్ మాట్లాడుతున్నాం. సారీ, వాట్ ఈస్ మీన్ బై వంగరా? దట్ మీన్స్ యూ వాంట్ మీ టు బెండ్? నో సార్, ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్ టాకింగ్, స్ట్రైట్. ఐ డోంట్ వాంట్ టు బెండ్ యూ. ప్లీజ్ అలౌ మీ టాక్ టు మై ఫస్ట్ వైఫ్. గుడ్, ప్రొసీడ్. నీకు రెండోది కూడా ఉందిరా? అబ్బే అదేం లేదే. అలౌ మీ ఫస్ట్ టాక్ టు మై వైఫ్ అనబోయి ఫస్ట్ వైఫ్ అనేసేనే. నేను క్షమించవే. ఇదిగో నువ్వు హ్యాపీగా గిట్టి పట్టికి వెళ్ళి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో మీ సార్. ఫాలో మీ. వెల్కమ్ సార్. చూసారా ఎంత సేఫ్టీగా మెయింటైన్ చేస్తున్నాము. లాకర్ నెంబర్ 2319. yes 2319. యువర్ లాకర్ ఇస్ హియర్ సార్. సార్ నా పని పూర్తయిందండి. అలాగే ఇక నా పని కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే సార్, ఎనీ టైం మీరు రావచ్చు, తెరుచుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, మూసుకోవచ్చు. విత్ యువర్ ప్లెజర్ సార్. అది నాకు ఈ సేఫ్లన్నీ చూస్తుంటే పెద్ద సేఫ్టీ అనిపించలేదే. వై యు హ్యావ్ ద డౌట్ సార్? మీ దగ్గర తాళం ఉంది. ఎస్ సార్. నా దగ్గర తాళం ఉంది. ఎస్ సార్. కానీ నేను ఎక్కడో ఉంటాను, ఎస్ మీరు ఎక్కడే ఉంటారు. కానీ నాకు తెలియకుండా మీరు మీ కీ బిట్ ఓపెన్ చేసి. నో, ఇట్స్ ఇంపాసిబుల్ సార్. అంటే మా దగ్గర ఉండేది మా మాస్టర్ కీ సార్, మీ దగ్గర ఉండేది మీ పర్సనల్ కీ సార్. మాస్టర్ కీ పర్సనల్ కీ కలిపి పెట్టకుండా లాకర్ ఓపెన్ అవుదండి. మరి మీరు మీది పెట్టి తెరిస్తే? మేం మాది పెట్టాపోయినా మీది మీరు పెట్టాపోయినా అదే సార్ తాళం. తాళమే సార్. ఇద్దరు కలిసి పెట్టాపోయినా లాకర్ ఓపెన్ అవ్వచ్చు సార్. మరి అన్ని లాకర్లు ఒకటిగానే కనిపిస్తున్నాయి. మీరు మరీ హ్యూమరస్ గా ఆడేసుకుంటున్నారు సార్. సార్ హ్యూమర్లు, హ్యామర్లు, కత్తులు, గుడ్డళ్ళు, కటార్ల వ్యాపారం కాదు సార్, చిన్న ట్రావెల్ బిజినెస్. దాచక కొంత డబ్బు దాచాను, దాన్ని ఇక్కడ పెట్టాననుకోండి, మీరు ఎవరైనా తెలియకుండా ఓపెన్ చేసేస్తే నా బ్రతికేమైపోతుంది సార్. నో నో నో, డోంట్ ఫీల్ లైక్ దట్ సార్. కస్టమర్ ఇస్ ద కింగ్ ఆఫ్ మై బ్యాంక్ సార్. ఐ విల్ గివ్ ఎ బిగ్ డెమో టు క్లియర్ యువర్ డౌట్ సార్. సార్ డౌట్లు అంటే నాకు బాగా డౌట్లు వస్తాయి, నేను డౌట్లు మనిషిని. ఎన్ని డౌట్స్ ఉన్నా అడగండి సార్. ఓ పని చేద్దాం సార్, దాన్ని ఓపెన్ చేయండి. దీన్ని సార్ దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని సార్ 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 దీన్ని ఓపెన్ చేయండి. దాన్ని తీయండి సార్. సార్ 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 దాన్ని ఓపెన్ చేయండి. విత్ ప్లెజర్ సార్. సార్ నేను నా కీ పెట్టాను, మీరు కూడా మీ కీ పెట్టండి సార్. ఇక్కడ కాదు సార్, కాంబినేషన్ సార్. చెప్పండి ఇప్పుడు. రాజ్ సార్, నేను చెప్పాను కదా, ఎందుకంటే మీ దగ్గర ఉన్నది లాకర్ నెంబర్ 2319 మీకి.
అది నా దగ్గర ఉన్నది మాస్టర్ కీ. ఇది తెరవాలంటే 1441 కాంబినేషన్ కీ ఉంటేనే వస్తుందండి. రాలేదు సార్. నేను చెప్పాను కదండి. ఇప్పటికైనా మా మీద అనుమానం పోయి నమ్మకం కలిగిందా? మీది లక్ష్మీ బ్యాంక్ సార్, రిజర్వ్ బ్యాంక్. ఓ థ్యాంక్స్ ఫర్ అవర్ కాంప్లిమెంట్ సార్. నౌ షాల్ వి గో టు దట్ 2319 లాకర్ ప్లీజ్. వెల్కమ్ సార్. చూడండి సార్, నేను నా మాస్టర్ కీ పెట్టాను. మీరు కూడా మీ పర్సనల్ కీ పెట్టండి. పెట్టాను. తెరవండి సార్. తెరిచాను. ఓపెన్ చేయండి. సార్ నేను అందరి ముందు ఓపెన్ చేయలేను, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. మీరు అడిగితే ఓపెన్ చేస్తాను. వై నాట్ సార్? యాజ్ పర్ ది లా కస్టమర్ ఇస్ ద కింగ్ టు మీ, టు మై బ్యాంక్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ వెల్కమ్ సార్. మీరు ఎనీ టైం ఎనీథింగ్, మీరు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు, ఓపెన్ చేయొచ్చు, పెట్టచ్చు, ముయ్యొచ్చు. am I correct సార్? ఎగ్జాక్ట్లీ సార్. మీరు వెళ్ళొచ్చు. అలాగేనండి. ప్లీజ్. లక్ష్మీ బ్యాంక్ వార్మ్లీ వెల్కమ్స్ యూ టు డీల్, టు డిస్కస్. రమ్య, ఆ? రమ్య, ఏంటండి? కళ్యాణ్ ఎక్కడ? ఈ టైంకి వచ్చేయాలన్నయ్య. ఒకవేళ ఓటీ చేస్తున్నాడేమో. ఓ, అంత హడావుడిగా ఉన్నారు, ఏంటి విషయం? నేను ఒక టెండర్ గెలిచాను. మళ్ళీ మనకి పూర్వ వైభవం రాబోతుంది. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. నా కంగ్రాట్స్ కూడా. మా ఆయన కెపాసిటీ నాకు తెలుసు. ఈ శుభవార్త తమ్ముడికి చెప్పాలి. వాడు ఆఫీస్కి వెళ్ళొస్తా. ఆగండి, ఎందుకండి? కాసేపట్లో తనే వచ్చేస్తాడుగా. లేదు రమ్య, ఆస్తి పోయినందుకు మనం ఏనాడూ బాధపడలేదు. కానీ తన వల్లే పోయిందని వాడు అనుక్షణం బాధపడుతున్నాడు. ఈ శుభవార్త వాడికి చెప్పి వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను వచ్చేలోపు వాడికి ఇష్టమైన స్వీట్ తయారు చేసి పెట్టండి. సరే. ఓకే సార్, ఉంటాను. హలో సార్, ఎవరు కావాలి? ఇక్కడ అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్న కళ్యాణ్ కుమార్ని అర్జెంటుగా కలుసుకోవాలి. సారీ సార్, అతను ఇక్కడ వర్క్ చేయడం లేదు. మీరు పొరపడుతున్నారు. అతను ఇక్కడే పనిచేస్తున్నాడు. అతని పేరు పి కళ్యాణ్ కుమార్. ఉన్నది ఒకే ఒక కళ్యాణ్ కుమార్ సార్. కానీ అతని మిస్బిహేవియర్ వల్ల జాయిన్ అయిన 1 మంత్కి అతన్ని జాబ్లోంచి తీసేశారు. తీసేశారా? సార్ సార్ సార్, ఏంటి సార్ మీరు ఇలా అయిపోయారు? మీరు ఇలా నడిచెళ్ళిపోతున్నారండి సార్. సార్, మీరు ఈ స్థితికి రావడానికి కారణం మీ తమ్ముడే సార్. అతనికి లేని దురలవాట్లు లేవు సార్. అంతేకాదు సార్, మీ తమ్ముడు మీ జీవితాన్ని సర్వనాశనం చేశాడు సార్. తను చాలా మంచివాడిని, మీ దగ్గరికి వెళ్ళి రాముడు లాంటి వాడిని చెప్పమన్నాడు సార్. చెప్పకపోతే చంపేస్తానన్నాడు సార్. జీవితంలో ఎవరినైనా నమ్మండి సార్, కానీ అతన్ని మాత్రం నమ్మకండి సార్. మీకు నమస్కారం చేసి చెప్తున్నాను సార్, అతన్ని నమ్మొద్దు సార్. అన్నయ్య, మా కంపెనీలో నా వర్క్ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. వచ్చే నెలలో నాకు ప్రమోషన్ ఇస్తా అన్నారు. కండక్టర్, అన్నయ్య 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 Chalusha
మహి ఆ నారాయణుడే నిన్ను బతికించాడు. మహి శభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. హ, నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తురతూగుతూ, పిల్ల పాపలతో కళకళలాడుతూ నిండు నూరేళ్లు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? బాబోయ్, ఇలా ఇరికిచ్చారేంటండి బాబు? ఎంతగానో తప్పించుకుంటావురా? నా డబ్బులేడా? చెప్పరా? నరుడా, భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తుంది కదా. ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. ఇదిగో నీ డబ్బులకి ఇచ్చేస్తాను. నీకు దండం పెడతానే తల్లి. నన్ను టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, మిస్సెస్ యమా, ఆయన మారితే సరి. దేవి, దేవి, ఓ, 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 ఇక నరకానికి వెళ్తే తెడ్డు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ. నమస్కారం సార్. మిమ్మల్ని రమ్మని చెప్పలేదే? ఇన్నాళ్ళు మీరు పిలిస్తే వచ్చాం. ఇప్పుడు మా మనసు చెప్తే వచ్చాం సార్. నాకు ఆ స్థోమత లేదు. ఇంతకాలం పని చూపించి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు కొంచెమన్నా మమ్మల్ని సహాయపడనివ్వండి సార్. మా నాన్న 10 మందికి సహాయం చేయమని చెప్పారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదీ ఆశించొద్దన్నారు. అందరినీ ఆత్మీయులుగా చూసుకోమన్నారు. కానీ వాళ్ళని అవసరానికి వాడుకోవద్దన్నారు. మీరు ఇవన్నీ చెప్పి నా మనసు కష్టాన్ని కలిగించకండి. తీసుకోండి. అమ్మా, మీరన్నా కొంచెం. ఆయన మాట నా మాట ఒకటేనా మీకు తెలుసు కదా. తీసుకోండి. మీ బాస్ విజయరాజ్ ఇంటి తాళాలు నీ దగ్గర ఉన్నాయట కదా, అడిగి తీసుకోమన్నాడు. మీరెవరు సార్? నన్ను అడుగుతున్నావా? అవును సార్. విజయరాజ్ ఫ్రెండ్. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు సార్. చూడలేదా? తాగడానికి రాత్రి ఇంటికి వస్తా. నేను తాగి వెళ్ళినా, నువ్వు తాగకపోయినా, నువ్వు తాగి నేను తాగినా అది నా తప్పు కాదు, నీ తప్పు కాదు. నువ్వు తాగి డ్యూటీ చేస్తున్నావేంటి? అయ్యో, నాకు తాగడం అలవాటు లేదు సార్. నాకు అలవాటు ఉందా? నేను తాగడానికి వచ్చి అనుకున్నావా? ఇంకేం పర్లేదు అనుకున్నావా? రేపటి నుంచి నువ్వు తాగకపోయినా నేను తాగకపోయినా ఇద్దరం కలిసి తాగినా ఇద్దరితో తప్పు. తాళలేవు. ఉండండి సార్, మా బాస్ ఫోన్ చేసి మీకు ఇస్తాను. బాస్ నెంబర్ డైరీలో చూస్తున్నావు. బాస్ నెంబర్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి. నేను చేస్తాను చూడు. 9848143626. ఏ విజయరాజ్, ఎవరా వీడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంటి తడాలు ఎవరా అంటే తాగడానికి వచ్చారా, బ్రాందీ తాగుతారా, విస్కీ తాగుతారా, అమ్మాయిలతో వచ్చారా అని నానా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఏంటి ఉద్యోగం నుంచి తీసేస్తావా? ఉత్తరా ఇస్తున్నాడు. నా వల్ల వాడు కడుపు కొట్టదు. ఓకే, నువ్వు వచ్చేంతవరకు ఇంట్లోనే వెయిట్ చేస్తాను. ఓకే, నిలబెట్టారు సార్. హలో, ఈజ్ ఇట్ పండిట్ రాఘవ? ఎస్. నేను మీ అబ్బాయి చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సి మిస్టర్ పండిట్, 3 మాసాలుగా ఇదే మాట చెప్తూ మీరు ఫీజు కట్టడం లేదు. ఐ హావ్ టు ఎక్స్పెల్ యువర్ సన్ ఫ్రమ్ ది క్లాస్. ఫీజు ఎవరు కట్టలేదు? మీరే. మరి పిల్లవాడిని క్లాస్లో నుంచి ఎందుకు తీసేస్తున్నారు? మిస్టర్ పండిట్, లాస్ట్ టైం కూడా మీరు ఇలాగే మొండిగా వితండవాదం చేశారు. నో 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 నో, నా పద్ధతే అంత. నాకు కొంచెం టైం ఇవ్వండి. నథింగ్ డూయింగ్. ముందు ఫీజు కట్టండి. జస్ట్ ఎ మినిట్. ఐ థింక్ ఐ హ్యావ్ మనీ. యా, ఐ హ్యావ్ మనీ. థ్యాంక్స్ రాజ్. 3 months ఫీజ్, టేక్ ఇట్. ఇప్పుడు కూల్ అయ్యారా? కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? ఫిల్టర్ వాటర్. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ.
మిస్టర్, దొంగతనం చేసిన డబ్బులతో పిల్లాడికి ఫీజు కడుతున్నావా? ఏ ఇడియట్ చెప్పాడు నేను దొంగతనం చేశాను? అది నాకు ప్యాసింజర్ ఇచ్చిన డబ్బు, నా కష్టార్జితం. అబ్బా, నీకు ఇంత డబ్బు ఇచ్చిన ప్యాసింజర్ ఎవరు? ఇన్స్పెక్టర్, ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ డబ్బు నాది. పొద్దు నుంచి ఈ క్రిమినల్ నన్ను ఊరంతా తిప్పిస్తున్నాడు. విసిగిచ్చిన చాలు, నా తాళం నాకి. ఏయ్ సూపర్ ఫాస్ట్, నేను క్రిమినల్. మా అబ్బాయికి ఫీజు కట్టడం కూడా క్రైమేనా? అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఉదయం నుంచి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నా. మరి అదగా తాళమే, లేకపోతే జీవితాంతం జైల్లో కూర్చోబెడతా. జైల్లోనా? పెట్టించారు కదా నువ్వు వాడు కలిపి. ఏం పిక్కర్రా, జెండా కర్రా? ఆల్రెడీ వాటి నుంచి చేయొత్తున్నావు. తెల్లారే సరికల్లా వీడి దగ్గర నుంచి నీకు కక్కిస్తా కదా. నేను కక్కితే చీప్ లిక్కర్ బయటపడుతుందా? అదే మీరు కక్కారనుకో వాడు కుక్కిన కరెన్సీ బయటపడుతుంది. వద్దు వద్దు, పిస్టల్ ఉంది, డ్రెస్ ఉంది కదా అని వేరే చూపించదు. తేడాలు వస్తే బయర్లు గమ్మిపోతాయి. సార్, అతను బాగుతూ ఉంటే అలా చూస్తారేంటి? కానిస్టేబుల్, విజయరాజ్, ఈ స్టేషన్ లో లంచం ఇచ్చావా? సారీ మ్యామ్. సార్ సార్ ఎస్ఐ గారు, మా అబ్బాయి ఈ స్కూల్లో చదువుతున్నాడు. వాళ్ళమ్మ వాడిని నర్సాపూర్ తీసుకెళ్తుంది. మళ్ళీ నేను వాడిని ఎప్పుడు కలుస్తానో తెలియదు. ఒకసారి వాడిని చూడాలి సార్. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటు నన్ను తీసుకెళ్ళిపోండి. మాట్లాడుకున్నా పదా. మేడం మేడం మీరే ఒకసారి చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం, ప్లీజ్ లెట్ మీ మీట్ మై సన్ వన్స్. యు నో హి ఇస్ గోయింగ్ ఫర్ ఎవర్. I don't know when I am going to meet him. Please, sir. ఒకసారి కలవనియచ్చు కదా. నో, ఐ కాంట్ అలౌ. ఈ పరిస్థితుల్లో ఈయన వాళ్ళ అబ్బాయిని కలవడం నాకు ఇష్టం లేదు. సార్ ఒకసారి మా అబ్బాయిని చూడాలి. సార్ సార్ ఓన్లీ వర్స్. హరి హరి అన్న హరి 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 బాబు బాబు, బిడ్డ క్లాస్ రూమ్ ఎక్కడుందో ఏమో. హరి హరి అబ్బాయి ఎక్కడున్నాడు? హరి హరి ఇక్కడున్నావా బాబు? నాన్న బాబు ఎలా ఉన్నావురా? ఉన్నాయి ఒక నిమిషం నాన్న. ఈ అంకుల్స్ నమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ నేను ఎప్పుడు చూస్తున్నావు ఏమో. నువ్వు మమ్మీతో నర్సపు పెడుతున్నావు కదా నాన్న. అమ్మను ప్రేమగా చూసుకో, విసిగించుకో, అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఇదిగో బ్యాటింగ్ సంగతి మర్చిపోద్దు. నువ్వు ఎప్పుడు బ్యాటింగే చేయాలి. ఫీల్డింగ్ ఫీల్డింగ్. ఒక నిమిషం నాన్న. జీవితంలో కాన్ఫిడెంట్గా ఉండాలి. మగాడు అనిపించుకోవాలి, బాగా చదువుకోవాలి, దేశంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. సార్ 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 నా బిడ్డ ముందు కొట్టండి సార్ ప్లీజ్. సార్ సార్ జైల్లో కొట్టండి సార్, ఇక్కడ వద్దు సార్. సార్ నా బిడ్డ ముందు వద్దు సార్. జానకి, ఏంటి? హరి ఏడి? కింద ఆడుకుంటున్నాడు. రాఘవ, హారతి తీసుకునేళ్ళు. ఎందుకు ఇవన్నీ? దేవుళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఎన్ని హారతులు తీసుకున్నా కర్పూరం ఖర్చు చేతులు కావడమే గాని ఏ దేవుడు బలకడు. మన పని మనం చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. రాత్రికి త్వరగా వస్తావుగా? నిద్రపోవడానికేగా వస్తాను. హరి, ఏం చేస్తున్నావు? ఫీల్డింగ్. బ్యాట్ ఎవరిది? నాదే. మరి ఫీల్డింగ్ ఎందుకు చేస్తున్నావు? బ్యాటింగ్ చేయాలి, టెండూల్కర్ అవ్వాలి, కైఫీ కాకూడదు. పాపం వాడు. పాపం ఏంట్రా పాపం? ఇలా పాపం అనుకుని ఎలక్కెలంపోవడానికి ఇండియాకి వచ్చిన ఇంగ్లీష్ వాడికి ఇండియా రసించాం. ఎవడు బ్యాట్తో వాడే ఆడాలి, అర్థమైనా? టెండూల్కర్ అవ్వాలి, కైఫీ కాకూడదు. బ్యాటింగ్ బ్యాటింగ్. అలాగే డాడీ. వీడొకడు ఎప్పుడు చూసినా ఆట కావాలా పాట కావాలాగా డబ్బు కావాలి డబ్బు కావాలని ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పు సేటు. ఏం చెప్పమంటావయ్యా? నువ్వు నిజంగా చెప్పు, ఎక్కడున్నావు? హ్యాబిట్స్ లో ఉన్నాను. నేను ఇప్పుడే కదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. ఒక చోట స్థిరంగా ఉండవా? స్థిరంగా ఉండడానికి ఇదేమైనా టెలిఫోన్ బూత సేటు? సెటైర్లు ఎందుకు లేవయ్యా? నీ లెక్కనంతా చూశాను, 30,400 అయింది. అంతేనా? ఇచ్చే చచ్చేది లేదు కానీ అంతేనా అంటావేంటి? ఇదిగో రేపు సాయంత్రం లోపు నా డబ్బు నాకు కట్టపోయావంటే నేను వచ్చి నా టాక్సీ తీసుకెళ్ళిపోతా. నేనేమన్నా కాదన్నానా? వచ్చి తీసుకెళ్ళిపోండి. ఏంటయ్యో అంత ధైర్యంగా తెగేసి చెప్తున్నావేంటి? ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు పార్ట్ టైం నమ్మేసుకుని నన్ను పరీక్ష చేయొద్దు. నేను నీకు ఇచ్చినప్పుడు ట్యాక్సీ ఎలా ఉందో ఇప్పుడు కూడా నువ్వు నాకు అలాగే ఇచ్చేయాలి. అలాగే ఇవ్వాలనుకున్నాను సేటు, కానీ మీ ట్యాక్సీని మీరు చూశారనుకో గుర్తే పట్టరు. ఏంటి కలర్ వేయించావా? లేదు, కండిషనే మార్చేశాను. ఇదిగో ఏది ఎలా ఉన్నా సరే నా అద్దె మాత్రం నాకు కట్టాలయ్యో. నువ్వేం టెన్షన్ పడక సేటు, తొందరలోనే నీ అప్పులన్నీ తెచ్చేస్తాను. టైం అదే తలరాత. స్టేషన్లో గొడవ, స్కూల్లో గొడవ, ఇంట్లో గొడవ. ఇన్ని జరిగాక ఇంట్లో ఎలా ఉండగలవు?
ఉండలేవు. బాబును కూడా తీసుకెళ్తున్నావు కదూ, తీసుకెళ్ళు. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతావు? వెళ్ళు. నావి నాటకాలా? వద్దు. ఇక్కడ కూడా గొడవద్దు. నావే నాటకాలనుకో. అలిగి నా కోపం వచ్చినా నువ్వు వెళ్ళటానికి నీకు పుట్టిలైనా ఉంది. నాకే ఉంది. అద్దె కుంప హుస్సేన్ సాగర్ తప్ప. సభాష్, చివరికి మేం కూడా నీకు లేవని తేల్చేశాం. చూడు రాఘవ, ఒక్కసారి నువ్వు నీ జీవితం గురించి ఆలోచించు. మేము నీకు అసలేం కామా? మా వల్లే ఇలా జరుగుతుందా? పొద్దున్నే రాశి ఫలాలు చూశా. అంతా లాభమే, అంతా క్షేమమే అని రాశాడు. డబ్బు దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది, పెళ్ళాం వీపురుద్ది స్నానం చేయిస్తుంది, పెళ్ళాం పక్క మీద కూర్చొని తాంబూలం ఇస్తూ పాత సినిమా పాటలు పాడుతుంది అని. ఇప్పుడు అర్థమైంది ఆ రాసిన వాడెవడో పెద్ద మూర్ఖుడని. పెళ్ళాం లేదు, పిల్లాడు లేడు. నా జీవితం మాత్రం జైలునే ఉండిపోయింది. అయితే జాతకం రాసిన వాడితో కూడా జగడానికి వెళ్తావా? ప్రపంచం మారాలని నువ్వనుకుంటున్నావు. నువ్వు మారేదాకా ప్రపంచం మారదు. నువ్వు చాలా గొప్పవాడివి కావాలనుకుంటున్నావు. ముందు మంచి మనిషివి కావాలని ఎందుకు అనుకోవు? టుడే ఐ వాంట్ టు డ్రింక్ ఐసే. నువ్వు విదేశీ, నేనేమో స్వదేశీ. నీకు ఫారిన్ కల్చర్ ఎక్కువ, నాకు దేశభక్తి ఎక్కువ. ఇండియా అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఏం చేద్దాం, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మనం బానిసలాగానే బ్రతుకుతున్నాం. ఏ విషయంలో? స్కాచ్ విషయంలో. నేను తాగే చోటికి నేను తీసుకెళ్ళగలను, కన్ను రాలేవు. ఎందుకంటే ప్రెస్టేజ్, నీ ప్రెస్టేజ్ డ్యామేజ్ అవుతుంది. నువ్వు తాగే చోటికి నేను రాగలను, కన్ను తీసుకెళ్ళావు. నీ దగ్గర డబ్బు లేదు. ఓ పని చేద్దాం, స్ట్రైట్గా మీ ఇంటికి వెళ్దాం. కొంచెం స్కాచ్ మిగిలి ఉంటుంది కదా, ఇద్దరం తాగుదాం. టుడే ఐ వాంట్ టు డ్రింక్, ఐ వాంట్ టు టేస్ట్. పద. తీసుకో. థ్యాంక్స్. మ్యూజిక్ దళ ఇచ్చిన దాగి మర్యాదగా ఇంటికి వెళ్ళు. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీదేమైనా ఐమాక్స్ థియేటర్ స్క్రీనా ప్రతిరోజు వచ్చి చూడ్డానికి? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉండేవాడివా? సూపర్ ఫాస్ట్. ప్యాంటు షర్ట్తో ఎవరో పుట్టరు, బట్టలు లేకుండా పుడతారు. జీవితంలో ఎన్ని అనుభవాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ నాకు అలవాటే. అవును, నీకెంత నష్టం వచ్చింది? 300 కోట్లు. 300 కోట్లు. 3 పక్కన ఎన్ని సున్నాలుంటాయో తెలుసా నీకు? అయినా నువ్వు సంపాదించుంటే కదా తెలిసేది. ఎంత సంపాదించడం మా నాన్నకు తెలియదు, ఎలా సంపాదించాలో నాకు తెలియదు. నీకెంత పోయింది? నాకు వచ్చిన నష్టాన్ని గురించి ఇప్పుడు ఎందుకులే. కాకపోతే నా ఇంటి లక్ష్మి వడ్డీతో సహా హైదరాబాద్ నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి బయలుదేరిపోతుంది 11 గంటలకి. బర్త్డే రోజు 2 గిఫ్ట్స్ ఇచ్చా. 2 గిఫ్ట్స్. ఈరోజు నీ బర్త్డే కూడానా? చియర్స్. ఇద్దరిది ఒకే టైపు, ఒకే రూటు, ఒకే రోజున పుట్టాం. స్టార్లు ఒకటే కాబట్టి స్టార్ వారు మొదలైంది. అవును, ఇంతకీ నాకెందుకు జామీన్ ఇచ్చావు? గోడ మీద అంటించిన నకిలీ పేపర్లు అలాగే ఉంచు. నా ఖాళీ ఇల్లు నేను ఎలా ఉండకూడదో నేర్పిస్తే ఆ కాగితాలు నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పుతాను. నో నీడ్ టు సే థ్యాంక్స్. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నువ్వు కోట్ల మీద, నేను రోడ్ల మీద. మజా మజా సూపర్ ఫాస్ట్. బాయ్. సార్ నర్స్పూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందా? ఇప్పుడే 2 నిమిషాలైంది. అందులో మా ఆవిడ బిడ్డ వెళ్ళారా? ఆవిడెవరయ్యా? అదే సార్, కాటుకు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, కోపం వచ్చిన మహాలక్ష్మి ఉంటుంది. పక్కన చిన్న కుర్రాడు బ్యాట్ పట్టుకుని ఉంటాడు సార్. చూసారా సార్? నాకేం తెలుసయ్యా? తెలుసుకోకుండా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నామయ్యా? స్టేషన్కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు,
బాంబు ఎవరు పెడుతున్నారో, బాంబు ఎవరు పెట్టలేదో, టికెట్ ఉన్న వాళ్ళు ఎవరో, టికెట్ లేని వారు ఎవరో తెలుసుకుని ఉద్యోగం చేయండి. నువ్వెవరా బాబు? Happy birthday to you. Happy birthday, dear Daddy. Happy birthday to you. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఈరోజు ఇతను పుట్టినరోజు కూడా కదా. మందు తాగించవా? 300 కోట్లు ఇప్పించాను. ఇంకా ఓసి ముందు కావాలా? నేను ముందు మానేశాను. వెళ్ళు స్కచ్ తాగు. వెళ్ళు. బాయ్. చెప్పాను ఈ చేతుగా అక్కడికైనా వదిలి ఉండలేవని. భటులారా, నరులారా, ఈ రోజు నుంచి నరకాన్నే మార్చేస్తున్నాను. ఆయుధాలు వదలండి, ఆ నరక ద్వారాల్ని మూయండి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, ఆడండి, పాడండి, అమర సుఖాలు అనుభవించండి. ఇక భూలోక ప్రజలు చస్తే స్వర్గం కంటే నరకానికే రావాలని కోరుకోవాలి. నా మీద చెయ్యి వేస్తే క్షణం ఆలోచిస్తా. నా వాళ్ళ మీద నీడ పడిన క్షణం ఆలోచించకుండా నరికేస్తా. దట్ ఈస్ చక్రవర్తి.